హలో అండి. పిల్లలకి స్నాక్స్‌లోకి గానీ, అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఈ వడలు, అలాగే స్నాక్స్‌లా కూడాను ఇక్కడ నేను బోండాలు కూడా చేశానండి. ఉల్లి బోండాల్లా చేసుకున్నాను. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. సో, అందుకోసం ఇక్కడ మురుమురాలనైతే తీసుకున్నానండి. ఈ మురుమురాలనేవి ఒక కప్ అయితే తీసుకున్నాను. సో, మీరు ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువగానే తీసుకోవచ్చు. తక్కువ కూడా తీసుకోవచ్చనమాట. వీటిని వాటర్‌తోని మొత్తం అంతా కూడాను వాష్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని చాలా బావుంటాయి. ఇవి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడైతే 10 మినిట్స్‌లో రెడీ అయిపోతాయండి. సో, వీటిని ఒక మిక్సీ జార్‌లోని ఈ ముడిలన్నీ కూడాను వేసేసుకోవాలనమాట. మురుగురాలంటారు కదా! ఈ మురుగురాలని కూడాను ఇదంతా కూడాను వేసేసుకోవాలి. ఇంగ్లీష్‌లో అయితే పఫ్డ్ రైస్ కూడా అంటారు. అలాగే ఒక కప్పు ముడీలు తీసుకున్నాం కదా! అరకప్పు సూజీ అయితే తీసుకోవాలండి. రవ్వ తీసుకోవాలి అరకప్పు. అలాగే అరకప్పు పెరుగు కూడా తీసుకోండి. సో, ఇవి అంతటిని కూడాను యాడ్ చేసేసుకొని, ఇందులో కొద్దిగా టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని, కొద్దిగాను వంట సోడా గానీ, బేకింగ్ సోడా గానీ వేసుకొని, ఇలాగా పిండిలా రుబ్బుకోవాలనమాట. సో, అప్పటికప్పుడుని ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో, వీటిని మూత పెట్టేసి ఒక బౌల్‌లో పెట్టేసుకొని, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. లేకపోతే అరగంట పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందనమాట. సో, తప్పకుండాను ఇలాగా ట్రై చేసి చూడండి. ఇందులో అయితే బాగాను మూత తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంకా ఫేడిస్తామంటారు కదా! సో, మనము గారెల రుబ్బును కూడాను ఇలాగే బాగా మిక్స్ చేసుకుంటాం కదా! అప్పుడు సాఫ్ట్‌గా అనేది వస్తాయి. పైన క్రంచీగా కూడా ఉంటాయి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు తురిమేసి. కానీ నేను వేసుకోవట్లేదు. మా పిల్లలకి ఇష్టం ఉండదు. అలాగే కొత్తిమీర కూడాను వేసేసుకొని అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు స్నాక్స్‌లాగా గానీ, ఎలా అయినా కూడాను ట్రై చేయొచ్చు. చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను వాటర్‌లోని ఇంకా హ్యాండ్‌ని పెట్టేసి ఇలాగ నేనెప్పుడు కూడాను వడలనేవి ఒక హ్యాండ్‌తోనే వేసుకుంటానండి. ఈ విధంగా వేసుకుంటే చక్కగాని ఈజీగా వేసుకోవచ్చనమాట వడలు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి కూడాను ఇలాగ రైట్ హ్యాండ్‌తోని డ్రాప్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువగా వడలనేవి ఇలా రైట్ హ్యాండ్‌తోనే డ్రాప్ చేసుకుంటూ వేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతాయి. సో, ఇక్కడ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం చక్కగానే ఇక్కడ ఫ్రై చేసేసుకుంటే ఇన్‌స్టంట్‌గా మీకు వడలనేవి రెడీ అయిపోతాయండి. టిఫిన్స్‌లో కానీ, స్నాక్స్‌లో కానీ చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను పునుగుల్లా కూడాను ఎలా వేసుకోవాలో బోండాల్లాగా కూడా చూపిస్తున్నానండి. సో, అది కూడాను ఒకసారి చూసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇలా రౌండ్ బాల్స్‌లా చేసేసుకొని, ఇంకా ఇలాగా డ్రాప్ చేసేసుకోవాలి. అన్నీ కూడాను బోండాల్లో కూడా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్‌లోకి చాలా బావుంటాయి. సో, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకును వేయించేసుకోండి. అప్పటికప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మీరు టమాటా సాస్ ఉంటుంది కదా! టమాటా సాస్‌తో ఇచ్చినా కూడాను అలాగా వట్టినోళ్ళతో కూడాను తినేయొచ్చండి. అంత బావుంటాయనమాట. సో, బయట క్రంచీగా లోపల సాఫ్టీగా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.